శ్రీనివాసరెడ్డి గారు, అందరిది వెర్షన్ తీసుకున్నాను. అధికార పార్టీ మిమ్మల్ని ఎందుకు ఆపానంటే, నేను 2004లో రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు. మళ్ళీ 9 ఎన్నికల నాటికి PRP ఒకటి వచ్చింది. అప్పుడు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ, అదేవిధంగా లోక్ సత్తా కూడా కొంత. ఆ రెండు పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం వల్ల మళ్ళీ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారనే ఒక చర్చ చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడు కూడా అధికార పక్షానికి లాభం చేకూరేలా, లేకుంటే అధికార ప్రజా వ్యతిరేక ఓట్లు చీల్చేలా, బీఆర్ఎస్ ఓట్లే మెయిన్గా చీల్చేలా కవిత పార్టీ ఇప్పుడు రాబోతుంది. అది అధికార పార్టీకి లాభం అని ఒక చర్చ. కానీ కవిత గారు వెనుక కొంత రేవంత్ రెడ్డి ఉన్నారో, లేకుంటే కాంగ్రెస్ ఉందన్న కొద్ది రోజుల నుంచి ఆరోపణలు ఉన్నా అవి రోజు ఏం తగ్గలేదు. రేవంత్ రెడ్డి కూడా హిట్లర్ అన్నారు, నియంత అన్నారు, కర్కోట కూడా అన్నారు, ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవట్లేదు అన్నారు. ఏంటి ఈ పార్టీ ఎజెండా మీకు ఎలా కనిపిస్తుంది? ఈరోజు ఆమె స్పీచ్ చూశాక ఆమె ఈవెన్ బీసీ నినాదం గతంలో టీడీపీకి ఉండేది, అదే కలర్, ఎల్లో కలర్ జెండానే పెడుతున్నారు. ఆ బీసీ నినాదమే ఎత్తుకుంటున్నారు. సరే, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం, రకరకాల అంశాలు చెప్పారు. ఏమనిపించింది మీకు? దీంట్లో కొద్దిగా సమయం ఇవ్వండి. ఫస్ట్ తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా కొన్ని గుర్తు చేయదలుచుకున్నాను. కేసీఆర్ గారు పార్టీ పెట్టిండ్రు 2001. అవును, పార్టీ పెట్టినప్పుడు అనవసరంగా డిప్యూటీ స్పీకర్ ఉండే, మాకేదో ఇంత అధికారం, పొలిటికల్ అధికారం ఉండే. చంద్రబాబు నాయుడు ప్రాపకాన ఒక మంత్రి పదవి వస్తుంది, అక్కడనే ఉంటే ఏదో తప్పులు చేసిండా, పొరపాటు అయిందా, చంద్రబాబు నాయుడు గారితో సరిపోలేదా, మంత్రిగా ఉంటే తీసేసి డిప్యూటీ స్పీకర్గా పెట్టిండ్రు. ఆ డిప్యూటీ స్పీకర్ కుర్చీ కూడా ఉండనీయరా అని చెప్పి అమెరికా నుంచి ఫోన్లు చేసి, మాలాంటి వాళ్ళం ఒక పార్టీ కావాలి, ఉద్యమం నడపాలి తెలంగాణ అన్నప్పుడు ఫోన్ చేసింది. దాంట్లో కేటీఆర్ గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు. తర్వాత 2001 అతి క్లిష్టమైన సమయం తెలంగాణ ఉద్యమ కాలంలో. ఒకవైపు ఎన్కౌంటర్లు, ఒకవైపు నిర్దాక్షిణ్యంగా అణచివేతలు, పౌర సమాజం లేదు. కొత్తగా అప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే గద్దర్ గారి మీద కాల్పులు, విద్యుత్ ఉద్యమం. అదంతా తర్వాత అంటే ఎక్కడ తెలంగాణ అనే పేరు బయటికి వచ్చి నా ఆధిపత్యానికి గండి పడుతుందో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ నిఘా వర్గాలు, పోలీసులు అప్పుడు తుపాకీకే పని చెప్తా ఉండే, నోటికి కాదు. ఇట్లా మీడియా లేదు, మొత్తం కూడా నిర్బంధం. ఒక మాట మాట్లాడితే తీసుకెళ్ళి ఎన్కౌంటర్ అని చేసే సందర్భాలు అప్పుడు ప్రత్యక్షంగా చూసినాం. ఎన్నికలలో కూడా మేము నిజామాబాద్లో అక్కడిక్కడ పోయినప్పుడు ఎవరు ప్రచారానికి పోతే వాళ్ళని తీసి లోపలేసుడు, ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించి ప్రత్యక్షంగా చూసినాం. కొన్ని సందర్భాల్లో త్రుటిలో మేము వెళ్ళిపోయినాక మళ్ళీ అక్కడికి పోలీసులు రావడం ఇవన్నీ జరిగినాయి. అటువంటి సందర్భంలో వీరు ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో రాలే. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చే మాలాంటి వాళ్ళందరినీ కూడా నేటికి వల్ల ఎందుకు పోతున్నారు, మీకు పనిపాట లేదా, మీకు ఎమ్మెల్యే సీట్లు కావాలని మా ఎమ్మెల్యే సీట్ గుంజుకుంటారా, హాయిగా ఉన్నాం కదా మేము, మా నాన్న మీ అందరు చెప్తే వింటున్నాడు అని చెప్పి అక్కసు వెలగక్కిండు. దాంట్లో ప్రత్యక్ష సాక్షులం మేము. ఎప్పుడు వీళ్ళకు తెలంగాణ గుర్తొచ్చింది, ఎప్పుడు అమెరికా నుంచి ఫ్లైట్ ఎక్కి ఇండియాకి వచ్చిండ్రు అంటే 2004లో